చూడండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోవాలి. మనిషి చాలా రకాలుగా చేస్తాడు ప్రార్థన, కానీ దావీదులో ఉన్న క్వాలిటీ, దేవుడిని అడుగుతున్నాడు, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. అందుకే 139:1 కూడా అంటున్నాడు చూడండి, 120 యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకో. హల్లెలూయా. క్రైస్తవునికి ముందుగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మీరు అడగవచ్చు, సిస్టర్ ఏంటి మాకు విశ్వాసంలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం, నమ్మకంగా ఉన్నాం, ఏంటి బాధ అనుకోవచ్చు. ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, భయభక్తులు కలిగి ఉంటారో వారికి పక్షాలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఎగ్జామ్ రాసినప్పుడు పిల్లలందరూ ఎదురు చూస్తున్నారు, కానీ దావీదు అలాగే నమ్మడం లేదు. నన్ను పరీక్షించు, నా హృదయ ఆలోచన నీకు తెలుసు. ఎందుకంటే నేను తల్లి గర్భంలో పుట్టుకుని వెలుగు చూసిన దేవుడు అంతరంగా చూడలేదా, హృదయాన్ని చూడలేదా? ఒకసారి ఆలోచించండి. అందుకంటే నేను 132:9 నేను కూర్చుంటా, నేను లేచుటాన్ని నీకు తెలుసును, నాకు తలపు పుట్టక మునిపే నువ్వు నా మనసును గ్రహించి ఉన్నావు. హల్లెలూయా. ఈ రోజు యాలతో ల్యాప్లెస్ అయిపోతున్నాయి. రేపు అందులో కూడా ఎవరు జ్ఞాపం చేసుకుంటాం? మనం శిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకుంటాం. కానీ 40 రోజుల్లో నీ భక్తి, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మనసు ఎలా ఉన్నదో ఈ రాత్రి దేవుడి మీద ప్రార్థన చేస్తే ఈ 40 రోజులు చేసిన ప్రార్థనకు జవాబు ఈ 3 రోజుల తర్వాత చూస్తాం. హల్లెలూయా. తలంపు లేకపోయినా, హృదయం సరి లేకపోయినా జవాబు ఖచ్చితంగా రాదు. వస్తారా? చూడాలి. చాలా మంది ఎగ్జామ్ రాసేస్తారు, రాసేసిన తర్వాత అందరికీ ఒక నమ్మకం ఉంటుంది, ఏంటని నేను ఖచ్చితంగా పాస్ అవుతానని. నిజమే, నీ నమ్మకం మంచిదే, కానీ భక్తుడు అలా చెప్పడం లేదు. దావీదు నేను కూర్చోనుట, లేచుట. ఎవరు చూస్తున్నారు? మరి దేవుడి మందిరానికి వచ్చి మనము మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? దావీదులాగా చేయాలి ప్రార్థన. ఎలాగా? నన్ను పరీక్షించు, నా హృదయాలను తెలుసుకో. ఎప్పుడు కూడా పరిశుద్ధమైన బలిపీఠం మీద ఏకజామునే 3 గంటలకు వచ్చి ప్రభు ఎదుట అడుగుతూ ఉంటాను, ప్రభువా నేను కళ్ళుతో కానీ, చెవులతో కానీ, చేతులతో నా దేవుడితో అన్న తలపులతో ఏదైనా నేను ఇష్టం లేకుంటే నన్ను క్షమించయ్యా. మానవుడిగా ఏదో చూస్తాం కదా, ఏదో మాట్లాడతాం కదా, దావీదులా ప్రార్థన చేయాలి. ఒక మాట అంటాడు 17లో చూడండి, దేవా నీ తలపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంతో గొప్పది, వాటిని లెక్కించదా నేను అనుకుంటున్నా అని. ఇసుక కంటేనను ఎక్కువగా ఉన్నవి, నేను మేలు కొట్టి నాకు ఇంకను నీ వద్దనే ఉండును. దేవా నువ్వు భక్తిహీనును నిశ్చయముగా చెప్పాలి. మన భక్తిహీనమా, భక్తి పరములు అనవక చూడాలి. ఈ 139 కీర్తన అంతా చదివితే మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా భక్తి చేయాలో, ఎలా భక్తి చేయకూడదో, ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రార్థించకూడదో చక్కగా నేర్పుతాడు. 39:11 ఏమంటున్నాడు చూడండి దావీదు, అంధకారములను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వెలుగును అని నేను అనుకున్న వేళ చీకడైనను, అమ్మా నీకు చీకటి రాకపోయినను, రాత్రి పగడవని నీకు వెలుగుగా ఉండను, చీకడును వెలుగుని ఏకరీతిగానే ఉన్నాయి. హల్లెలూయా. ఒక మాట అంటాడు 13లో, నా అంతరంగమును నువ్వే కలగజేసి నువ్వు నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడువు. ఏమండి? దైవజనుడి మాట వినాలి, మొట్టమొదటి స్కూల్లో టీచర్ మాట వినాలి, హాస్పిటల్లో డాక్టర్ మాట వినాలి. అవునా కదా? చేస్తుంది. అవునా కదా? ఎందుకు చెప్పాలి? టీచరు మాట చెప్పినప్పుడు లెసన్ బాగామంటే ఉన్నతమైన జ్ఞానంతో ఉన్నతంగా ఎదుగుతాడు. హల్లెలూయా. డాక్టర్ గారు చెప్పినట్టుగా మెడిసిన్ నేర్చుకుంటే పరిపూర్ణ ఆలోచన వస్తారు. పాస్టర్ గారు చెప్తే ఆత్మీయ సంబంధమైన స్వస్థత ఉంటుంది, ఆత్మీయులు వర్ధిల్లుతాము, అనేకులకు మనం ఏమై ఉంటాం? వెలిగే ఉంటాం. బైబిల్ చెప్తుంది కదా, ఏమని? మత్తయి సువార్త 5:14 తీయకుండా చెప్పండి, తీయకుండా చెప్పండి, చూడకుండా చెప్పండి. హల్లెలూయా. మీరు లోకానికి వెలిగే ఉండాలి. లోకానికి వెలిగే ఉండాలంటే ఎక్కడ ఉండాలి? వెలుగులోకి వచ్చి ఉండాలి. వెలుగు ఎక్కడ ఉంది? దేవుడిలో ఉంది. నాలో ఎంత మాత్రమో చీకటి లేదు. పాపం ఉందని ఎవరైనా రుజువు చేసే శవాలు
ఇస్తున్నాడు ప్రభు. అటువంటి దేవుడి దగ్గర దావీదును 3 క్వాలిటీలు చెప్పాను. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంట, నన్ను పరిశోధించి. నువ్వు అడిగావా ఏ రోజైనా? నేను అడుగుతున్నాను. అనేక సంవత్సరాలకు దేవుడు అడుగుతాను. మనం యెషయా 44:26 ఏమన్నది? నేనే నా సేవకుడి మాట. ఏ మాట? దైవజనుడి నోట్లో వచ్చే ప్రతి మాట. అంశాలు దైవజనులు ఈ స్థలంలో ఏదైతే మీరు వచ్చి చెప్తారో దైవజనుడు ఏం చేస్తారు? ఇక్కడ విజ్ఞాపన చేస్తాడు. మీ పక్షంగా మీరు 5 నిమిషాలు చేస్తారు, 10 నిమిషాలు చేస్తారు. దైవజనుడు అనుజ్ఞానము చేస్తాడా చేయడం చెప్పండి. ఎసానవా? మరి మీ జీవితాలలో మీ బతుకులలో దైవజనుడు నోటు మాట ఇవాళ చాలా మంది రకరకాల ప్రేమలు చూస్తున్నాం. కానీ బైబిల్లో ఉన్నట్లుగా చెప్పే దైవజనుడు చాలా అరుదు. అవునే కదా? ఈ రోజు మీ జీవితంలో 3 మాటలు ఈ రోజు ప్రార్థించండి. దావీదు నన్ను పరిశీలించుకో, నా తలంపు ఎలా ఉందో, నా కూర్చోవడం నేను చూస్తున్నావు, నేను ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించండి.